వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమయంలో టీటీడీ లడ్డూలో జరిగిన కల్తీ, టీటీడీ మహాప్రసాదంలో జరిగిన మహాపచారానికి రాష్ట్ర మంత్రిగా, విఘ్నత గల రాజకీయ నాయకుడిగా, భక్తుడిగా నారా లోకేష్ గారు జాతికి, హిందువులకి, దేవదేవుని భక్తులకి క్షమాపణలు కోరారు. అది రాజనీతి అంటే. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ చిన్న తప్పే కదా, చిన్న దొంగతనమే కదా అంటూ ఆ భక్తుల మనోభావాలతో ప్రజలతో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తున్నాం. నిన్న ఏబీపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి నారా లోకేష్ గారు స్పందిస్తూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లడ్డూ కంట్రోవర్సీ, తిరుపతికి లడ్డూ కంట్రోవర్సీ and the report, the SIT, that the investigation you gave, that between 2019 and 2024 there was widespread adulteration using different chemical compounds and so on and so forth. And yes, we were not in power back then, but it was run by the state government of Andhra Pradesh. And as a representative, as a senior minister in the state government, ఆనాడు అధికారం లేకపోయినా ఇవాళ నేను క్షమాపణ చెప్తానని చెప్పడం ఎంతమంది రాజకీయ నాయకులకు సాధ్యమవుతుందో విఘ్నత ఉన్నాడు ఆలోచించాలి. to apologize to Hindus across the world. apologizing for something that happened during Jagan Mohan Reddy's regime. It doesn't matter. I am a state. I represent my state. I am a senior minister of the state. And end of the day, Tirupati. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, గన్నే ఉన్నాడని కాకుండా రాష్ట్ర ప్రతినిధిగా నేను క్షమాపణ చెప్తానని చెప్పి ఆయన అంత హుందాగా సమాధానం చెప్పారో చూసాం. వాళ్ళ దేశ రాజకీయాల్లో, రాజకీయ నాయకుల్లో, హిందూ సమాజంలో నిన్న లోకేష్ గారు చెప్పిన సమాధానం చర్చనీయాంశమైంది. జగన్ రెడ్డి నీకంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్నవాడైనా లోకేష్ని చూసి నేర్చుకో, ఇవాటికైనా క్షమాపణ చెప్పు, చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లభిస్తుంది.